హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీత భాష లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు నా కొత్త మొబైల్లో వీడియోస్ అనేది తీస్తున్నాను అనమాట. ఎందుకంటే రోజు పాత వీడియోస్ తీస్తూ ఉంటే, కానీ ఈరోజు కొత్త మొబైల్లో వీడియోస్ తీస్తున్నామన్నమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ మొబైల్ అయితే కొత్త మొబైల్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఛానల్ స్టార్ట్ చేసినా కదా, అందుకోసమని కొత్త మొబైల్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. మీరు అప్పుడే బాగా గమనించినట్లయితే రోజు పెట్టే వీడియోస్కి ఈ వీడియోస్కి చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈరోజు ఏంటి అంటే మగ్గం వర్క్ బ్లౌజ్కి అయితే వర్క్ అయితే వేయించానండి. అవన్నీ మొత్తం ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం రండి, లేట్ చేయకోకుండా. బ్లౌజ్లో ఒకటే చూపిద్దామా లేకపోతే శారీస్ కూడా చూపిద్దామా అనిపిస్తుంది, కానీ మొత్తం అన్నీనే చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఇంకొక బ్లౌజ్ ఒక పెండింగ్ అయితే ఉండింది, అదైతే ఇచ్చి రావాలి. ఫెస్టివల్స్ కోసం రంజాన్ దగ్గర వస్తుంది కదా, అందుకోసం తీసుకెళ్ళేవి. ఇంకా ఉగాదికనే తీసుకున్నాయి కదా, మొత్తం ఉగాదికనే కాదు, నాతో చాలా శారీస్ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కసారిగా మనం కుట్టేయలేము కాబట్టి అన్నీ మొత్తం కలిపి ఒకటేసారి కుట్టించేసాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామంట ఇంకా ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఎలా ఉన్నాయని. ఇప్పుడైతే మగ్గం వర్క్ బ్లౌజ్ మొత్తం చూసేద్దామండి. చాలా బాగా వేసారండి వర్క్, నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి కూడా. చూసారా ఎలా ఉందో? చాలా బాగా నీట్గా వేశారనమాట. హ్యాండ్స్ కూడా ఇలా అయితే వేశారనమాట. ఒక ఫ్లవర్ డిజైన్లో అయితే వేయించాను నేను. నిజంగా చాలా బాగుంది. ఇది ఎక్స్ట్రా డబ్బులు అయితే తీసుకున్నారు. ఈ పట్టీకి మాత్రం 150 అయితే తీసుకున్నారు అనమాట. ముందు కూడా ఇలా అయితే వేశారనమాట. ఈ బొందెలకు కూడా ఇలా హ్యాంగింగ్స్ అయితే వేసేసారనమాట ఈజీగా. నిజంగా చాలా బాగుంది బ్లౌజ్ కూడా. ఇక్కడ హాఫ్ స్లీవ్ అయితే పెట్టించాను అనమాట. ఇలా అయితే ఉంది. ఇందులో ఒక శారీ వచ్చేసి మిషన్ నేను ఎందుకు బయట పెట్టాను అనుకుంటున్నారు మీరు, చెప్పండి నాకు. ఇక్కడ ఉంటుంది కదా, ఇది మొత్తం మడిచి కుట్టడానికి ఫాల్స్ వేయాలి కదా ఈ శారీస్ మొత్తం. చూడండి, మొత్తం పీకో చేయాలి కదా, అందుకోసమని. ఈ శారీ ఓవరాల్ లుక్ అయితే చూసేయండి ఒకసారి. ఇలా అయితే ఉంటుంది అనమాట శారీ మొత్తం. ఇలా చిన్న చిన్న జరీ వర్క్ వచ్చి ఉంటుంది. ఇక్కడైతే బిగ్ బార్డర్ వచ్చి ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ శారీలోకి ఈ బ్లౌజ్ అనమాట. చూసారా ఇలా అయితే ఉంది. ఈ శారీలో బ్లౌజే ఇది, వేరేదైతే కాదు. ఓకేనా అండి? ఇది ఒక శారీకి వేయించాను. ఇది అప్పుడే చాలా రోజులు అయింది వేయించి కూడా. అలానే పెట్టాను అనమాట. నేను మిషన్ కుట్టలేదు కదా, అందుకోసమని అలానే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ శారీ. ఇది బ్లౌజ్ ముందుగానే చూపిస్తాను. దీనికైతే 3/4 హ్యాండ్స్ అయితే పెట్టించాను అనమాట. డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట. దీనికి కూడా చూసారా, వెనకాల కూడా ఒకటి మంచిగా వేశారు కదా, చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. చాలా బాగుంది కాబట్టి. ఇక్కడైతే స్లీవ్కి ఇలా హ్యాంగింగ్స్ కూడా హ్యాజువల్గా ఇలా అయితే వేశారు, చిన్నగా రవాన్స్ లాగా. వెనకాల అయితే ఇలా చూసారా, ఇలా సింబల్ టైప్లో పెట్టారు అనమాట. ఇలా ముందైతే ఇలా ఉందన్నమాట. ఇందులో శారీ వచ్చేసి అన్నీ ఉన్నాయండి. అన్నీ ముందరేసుకొని కూర్చున్నాను అనమాట నేను. చూసారా ఎలా ఉంది శారీ? క్రీమ్ కలర్ శారీ, గ్రీన్ కలర్ బార్డర్. చూసారా బార్డర్ ఎలా ఉందో? ఈ బార్డర్కి ఈ బ్లౌజ్ అనమాట. ఇది కూడా వచ్చేసింది కదా. ఇక్కడ కింద జరీ వర్క్ ఉండేది, ఈ స్లీవ్ కూడా ఇచ్చేసారనమాట. ఈ శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఓకేనా? ఇలా అయితే ఉంది ఈ శారీ మొత్తం. క్రీమ్ కలర్ది కలర్ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట ఇది కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ శారీలో బ్లౌజే కనిపిస్తలేదు ఏంటండి.
ఇక్కడే ఉంది, మర్చిపోయా నేను కూడా. నెక్స్ట్ వన్ పింక్ కలర్ బ్లౌజ్ అన్నమాట. పింక్ గ్రీన్ కలర్ ఎక్కువ శాతం ఇవే ఉన్నాయండి. మరి ఏంటో నాకు కూడా తెలియదు అనమాట. చూడండి ఇక్కడ కూడా ఎంత బాగా నిజంగా ఇలా తామర పువ్వులు అయితే కొంచెం విడుచుకునేలా వేశారు. స్లీవ్కి 3/4 హ్యాండ్స్. ఇది కూడా సేమ్, ఫ్రంట్ కూడా సేమ్. ఓకేనా? అలానే హ్యాంగింగ్స్ కూడా ఇవి ఏదానికి కుచ్చుళ్ళు అసలు వేయించలేదండి నేను. పీకో కూడా చేసుకోలేదు. అందుకోసమని చూసారా, ఇది కూడా చాలా పెద్ద బార్డర్ అనమాట. ఎంత బాగుందో చూసారా. శారీ కూడా బాగా మంచిగానే ఉంది. ఎక్కువ ఇలా కొంచెం షైనింగ్ ఇస్తుంది అనమాట. ఇలా ఉంది. ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. చూసారా, ఇలా ఉంటుంది అన్నమాట. శారీస్ నా దగ్గర ఎక్కువ శాతం పెద్ద బార్డర్స్ ఉండేటివే నచ్చుతాయి కాబట్టి నాకు కూడా అలాంటివే ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట నేను కూడా. నెక్స్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూసారా, దీనికి రవండే ఇచ్చారనుకుంటున్నా. అవునండి, రవ్వండ్ చేశారనుకుంటున్నా. దీనికి కూడా ఇలా జస్ట్ ఒక ఆకు ఉంటుంది కదా, అలా అయితే డిజైన్ చేశారనమాట. ఫ్రంట్ అయితే ఇలా వేశారు. స్లీవ్కి అయితే ఇలా నేను కావాలని పట్టి అనేది పెట్టించాను. మళ్ళీ ఏంటో మళ్ళీ ఈ శారీ వచ్చేసి మా అమ్మ కోసం అని తీసుకెళ్ళేది. చూడండి, ఇది కూడా బిగ్ బార్డరే కానీ ఇలా అయితే వచ్చేసింది అన్నమాట. చిన్న చిన్న బుట్టాస్ వచ్చాయి. ఇది మా అమ్మకైతే తీసుకెళ్ళేది. బ్లౌజ్ మా అక్క కోసమని అంటే మా అమ్మ ఇంక కట్టుకోదు కాబట్టి ఇంకా మా అక్క అయితే కట్టుకుంటుంది. నేను మా అక్క ఇద్దరు మళ్ళీ ఉండేది. ఈ శారీలోకి ఈ బ్లౌజ్ అనమాట. మా అక్క అయితే కట్టుకుంటుంది కదండి, మా అమ్మ అయితే కట్టుకోలేదు కదా, అందుకోసమని మా అక్కకైతే ఇచ్చేసామన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మరి ఏంటో దీంట్లో బ్లౌజ్ కనిపిస్తలేదు అనుకుంటా. అది ఎక్కడున్నా నేను వెతికి పట్టుకుంటానుగా. చూసారా, అసలు ఈ శారీకి మొత్తం ఎక్కడే కానీ పీకో అనేది అస్సలు చెయ్యలేదుగా. చెయ్యాలి మొత్తం అన్ని శారీస్కి. ఎప్పుడో పెట్టుకుంటాను, అది కూడా తప్పకుండా మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కాదండి, ఇది ఫీవర్ రెడ్ అయితే కాదు, నార్మల్ ఒక కలరు అలా ఉంటుంది అనమాట. ఆరెంజ్ కూడా కాదు. దీని మీదకి బ్లూ షేడ్ అయితే వచ్చిందనమాట. చూసారా ఎలా ఉందో? ఇలా ఉంటుంది అనమాట. బ్లూ షేడ్ అనమాట. రెడ్ అండ్ కాంబినేషన్ బ్లూ అనమాట. ఇది మొత్తం డైమండ్ లానే ఉంది షేప్ అనుకుంటున్నా. ఇలా వచ్చేసి ఇక్కడ కొంచెం డౌన్ చేసి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇలా ఉందన్నమాట ఈ శారీ అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా బిగ్ బోర్డరేనండి. దీనికి ఇవి చూపించలేదు కదా నేను. ఇవి ఒక ట్రయాంగిల్ షేప్లో చేశారనమాట. చాలా బాగున్నాయి చూసారా. దీనికి డిఫరెంట్గా చేశారనమాట. ఇలా అయితే ఉంటుందండి. ఇలా శారీ ఇలా ఉంటుంది. శారీస్ మొత్తం ఇలా చిన్న చిన్న బుట్టాస్లా వచ్చి బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది. చాలా బిగ్ బార్డర్ అండి ఇది. దీనికి ఫాల్స్ వేసి కట్టుకుంటే దీని లుక్ ఎలా ఉంటుందో చూడాలని చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా. ఎందుకంటే నా దగ్గర ఒక్క కలర్ కూడా లేదు, బ్లూ కలర్ శారీ. అందుకోసమే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా. చూడాలన్నమాట నేను కూడా. ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇంకా ఈ శారీలోకి వచ్చేసి ఈ బ్లౌజ్ అన్నమాట. చూసారా, తప్పకుండా ఈ శారీస్ అన్నీ కట్టుకొని మీ ముందుకు ఎప్పుడు వస్తానో నాకైతే తెలీదు. ఇలా అయితే ఉందన్నమాట. శారీస్ ఎలా ఉన్నాయో అలానే బ్లౌజులు మొత్తం ఎలా వర్క్ వేయించానో తప్పకుండా నాతో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా? ఇది వచ్చేసరికి నా హోల్డ్ అంటే హోల్డ్ కాదు,
ఒక సంవత్సరం దసరా పండుగలో నేను కుట్టిన బ్లౌజ్ అనమాట ఇది. దీనికి కూడా వర్క్ వేయించుంటే చాలా బాగుంటుంది అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. దీని మీదకి ఎలాంటి కలర్ వచ్చేసిందంటే ఇలాంటి కలర్ శారీ అనమాట. సేమ్ జిట్టో ఇలాంటి కలర్ శారీ అనమాట ఇది. దీనికి కూడా ఎక్కువ బార్డర్, బిగ్ బార్డర్ ఉండేది. ఇలాంటి కలర్ శారీ. దీనికి కూడా అప్పుడు నేను వద్దనుకున్నా, కానీ ఇప్పుడు కావాలనుకుంటున్నా. ఏం చేయలేను కదా, కొన్ని సిచ్యువేషన్స్ ముందుగానే ఆలోచించండి. అప్పటికప్పుడు టైం మనం ఏం చేయలేము కదా. ఇదైతే చాలా బాగుంది. మొత్తం అల్తికి ఇదే ఇచ్చేసాను బ్లౌజు. నేనే కుట్టాను కాబట్టి బుజ్జిగుండా. ఈ శారీ కూడా అంతే, వేసుకుంటే నిజంగా చాలా బాగా లుక్ వస్తుంది. తప్పకుండా నేను ఇంకా ముందు నేను పెట్టాలి వీడియోస్ మొత్తం అని మంచిగా అయితే కోరుకుంటున్నాను. ఓకేనా అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మా పాపకి డ్రెస్ కుడదామని ఈ శారీ అయితే ఆర్డర్ పెట్టాను నేను. చూసారా, ఇది కూడా బిగ్ బార్డరే. లాంగ్ డ్రెస్ కుడదామని ఆర్డర్ అయితే పెట్టాను. కుట్టాలి, ఎప్పుడు కుట్టాలో తెలియడం లేదు. చాలా బాగా వచ్చిందంటే శారీ నిజంగా మాటల్లో చెప్పలేనంతగా వచ్చింది. బ్లౌజ్ అండి ఇది, మళ్ళీ ఓణి అనుకునేరు, ఇది బ్లౌజ్ పీస్ అనమాట. విత్ ఈ శారీలోకి విత్ ఈ బ్లౌజ్ అనమాట. కలర్ చూడండి ఎంత కాంబినేషన్గా ఉందో. శారీస్ బిజినెస్ పెట్టాలనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి నేను కూడా. ఇలా మంచిగా అందరూ ఇప్పుడు ఎక్కువ ఇదే పెడుతున్నారు కదా, చూసారా. నేను కూడా లాంగ్ డ్రెస్ కుట్టాలనుకుంటున్నా మా అమ్మాయికి. ఇదండి ఇవాళ నా కలెక్షన్ మొత్తం మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అందుకోసమై తప్పకుండా షేర్ అయితే చేశాను. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అయితే ఉంది. అది రంజాన్ కోసం అయితే తీసుకున్నా. రంజాన్ కంటే నీకు ఒక పెళ్ళి ఒకటి ఉంది కాబట్టి దానికి అటెండ్ అవ్వాలి నేను. నెక్స్ట్ మంత్ 10th నా పెళ్ళి ఉంది కాబట్టి ఇంకా నేను రంజాన్కి ఒక ప్లెయిన్ శారీ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. 2 శారీస్ పెట్టాను అనమాట. ఒకటి యుగాదికి కట్టుకోవాలి అన్నట్లుగా, యుగాదికి అయితే తప్పకుండా ఇది కట్టుకుందాం అనుకుంటున్నానండి. ఈ శారీలో అయితే మీ ముందుకైతే వస్తాను యుగాది పండగకి. ఓకేనా. అలానే రంజాన్కి ఒక ప్లెయిన్ శారీ, మా వారికి ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం. అంటే మొత్తం అన్ని కలర్లు కాదు, బ్లాక్ కలర్లో మాత్రం మా వారికి ఇష్టం అని చెప్పేసి ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టాను. అది రాగానే చూపిస్తే, ఇంకా రాలేదు. ఓకేనా. అలానే పండగ కూడా బట్టలు అనేది పెట్టాను. అవి మొత్తం వచ్చిన తర్వాత అయితే తప్పకుండా చూపిస్తా. అయితే నేను అప్పుడే శారీ తీసేసుకున్నాను అనమాట. అది వచ్చింది, కానీ ఆ శారీని వీడియోలో రివ్యూ చేయలేదు ఇంకా నేను. తప్పకుండా అందరివి వచ్చిన తర్వాత, మా అమ్మాయి డ్రెస్ కూడా కుట్టిన తర్వాత నేను అందరివి అయితే రివ్యూ చేస్తా. ఈరోజు ఎల్లుండి తప్పకుండా కుడతాను నేను కూడాను. అందుకోసమని ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకువస్తూనే ఉంటా. ఓకేనా. ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్. కీప్ స్మైలింగ్ అండి. మంచిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ పెడుతున్నా, తప్పకుండా చూడండి, కామెడీ వీడియోస్. ఓకేనా. బాయ్ అండి, అందరికీ బాయ్.